సార్ నమస్తే. సో తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి గెలవడానికి ఛాన్స్ ఉంది. మనకు అక్కడ లేదు, ఇక్కడ లేదు కదా. మాట్లాడుతుంది దాని గురించి. ఏఎండీకి డిఎంకే రెండు ఉన్నాయి, రెండే ఉన్నాయి అక్కడ. ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి విజయ్ వచ్చాడు కాబట్టి గెలిచాడు. అదే ఇంతకుముందు రజనీకాంత్ పోటీ చేసినా గెలిచేవాడేమో, ఇన్ కేస్ మేబీ గెలిచేవాడేమో. విజయ్కి ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత సాలిడ్గా ఊహించారా? ఇంత ఈ లెవెల్లో హంగ్ వస్తుందని అనుకున్నాను నేను. ఇంత సాలిడ్గా ఊహించలేదు. హంగ్ అయితే మ్యాక్సిమం మ్యాన్పులేట్ చేయగలుగుతాడు ఓటర్లు అనుకున్నాను నేను. దట్టు ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ, జంజీ ఓటర్స్ ఉన్నారు. మెయిన్ అదే అన్న, జంజీ ఓటర్లు ఎందుకు ఆయన వైపు ఆకర్షితులయ్యారంటే, జంజీ ఓటర్స్ అంటే యూత్, ఈయన కూడా యూత్ లాగానే ఉంటాడు కాబట్టి ఏమైనా చేయగలడేమో వచ్చేదాన్ని. ఇప్పుడు ఏఎండీకి డిఎంకే ఏం చేయలేకపోతున్నారు, ఈయన చేయగలడేమని చేస్తాడేమోనని జనాలు అట్రాక్ట్ అయి ఉంటారు నాకు తెలిసి. అయితే యువత అంత ఎక్కువగా నమ్మడానికి కేవలం సినిమా గ్లామరే కారణం అంటే ఇంకా ఏదన్నా కారణం విజయ్లో వాళ్ళు నమ్మడానికి? సినిమా కారణం 70%, 30% ఆయన చెప్పిన హామీస్ కానీ ఆయన చెప్పిన మాటలు కానీ చాలామంది జనం నమ్మారు. తమిళనాడులో ఎలా ఉంటుందంటే 5 years ఒకళ్ళు ఉండి ఇంకో 5 years ఇంకోళ్ళు లేరు. లాస్ట్ జైలర్తో ఉన్నట్టు మాత్రమే కంటిన్యూస్ సెకండ్ టైం గెలిచింది. ఈ టైం మాత్రం ఈ డిఎంకేని చూశారు కాబట్టి. అన్న డిఎంకేకి ఇంకోటి జైలు తర్వాత సరైన లీడర్ కూడా లేడు. పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇద్దరు కొట్టుకోవడం సరిపోయింది. పన్నీర్సెల్వం అటు వెళ్ళిపోయాడు, పళనిస్వామి ఏమో డైలమోలు అటు ఇటు విసిలాడుతున్నాడు, స్టాలిన్ మేనేమో లేదు. అందువల్ల విజయ్కి నాకు తెలిసి జనాలు నేను చేస్తాడు అనుకుంటున్నాను. నమ్మకం ఉంది, చేస్తాడు. ఈజ్ వర్తబుల్ క్యాండిడేట్ ఫైనల్లీ.